భారత్లోనే యూరప్ దేశాల అందాలు. వర్షాకాలంలో స్విట్జర్లాండ్, స్కాట్లాండ్ తలపించే ప్రాంతాలు ఎక్కడో తెలుసా? నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. యూరప్ వెళ్ళాలని కలలు కంటున్నారా? కానీ బడ్జెట్ సరిపోవడం లేదా? వీసా సమస్యలు, విమాన టికెట్ల ఖర్చు, విదేశీ కరెన్సీ భారం ఇవన్నీ చూసి ఆ కలను వాయిదా వేస్తున్నారా? అయితే ఈరోజు చెప్పబోయే వీడియో మీకోసమే. ఎందుకంటే యూరప్ అందాలను చూడాలంటే తప్పనిసరిగా విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. మన భారతదేశంలోనే వర్షాకాలం వచ్చిన తర్వాత కొన్ని ప్రాంతాలు చూస్తే నిజంగానే స్విట్జర్లాండ్, స్కాట్లాండ్, ఆస్ట్రియా, నార్వే, ఐర్లాండ్ దేశాల్లో ఉన్నామా అనే భావన కలుగుతుంది. పచ్చని కొండలు, మంచు మబ్బులు, జలపాతాలు, లోయలు, పూలతో నిండిన మైదానాలు, అద్దంలా మెరిసే సరస్సులు, వంకర తిరిగే రహదారులు, ప్రకృతి ప్రేమికులను మంత్రముగ్ధుల్ని చేసే అద్భుతమైన దృశ్యాలు. ఈ వీడియో చివరి వరకు చూస్తే ఈ ఏడాది వర్షాకాలంలో తప్పకుండా వెళ్లాల్సిన 10 అద్భుతమైన భారతీయ టూరిస్ట్ డెస్టినేషన్స్ గురించి పూర్తిగా తెలుసుకుంటారు. ముఖ్యంగా చివరిలో చెప్పబోయే ప్రదేశం గురించి తెలుసుకున్న తర్వాత మీరు కూడా ఇది నిజంగా ఇండియాలోనే ఉందా అని ఆశ్చర్యపోతారు. ఫ్రెండ్స్, వర్షాకాలం అంటే చాలా మంది ఇంట్లోనే ఉండిపోతారు. కానీ నిజానికి ప్రకృతి తన అసలైన అందాన్ని చూపించే కాలం ఇదే. ఎండాకాలంలో ఎండిపోయిన కొండలు ఒక్కసారిగా పచ్చని దుప్పటి కప్పుకున్నట్టుగా కనిపిస్తాయి. చిన్న చిన్న వాగులు భారీ జలపాతాలుగా మారుతాయి. మబ్బులు కొండను తాకుతూ ప్రయాణిస్తాయి. చల్లని గాలి మనసుకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. అందుకే వర్షాకాలాన్ని ట్రావెల్ సీజన్ అని కూడా చాలా మంది పిలుస్తారు. మొదటిగా మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ గురించి మాట్లాడుకుందాం. వర్షాకాలంలో ఈ ప్రాంతం పూర్తిగా మారిపోతుంది. కొండలన్నీ పచ్చగా మారిపోతాయి. ప్రతి కొండ అంచు నుంచి చిన్న చిన్న జలపాతాలు ప్రవహిస్తూ ఉంటాయి. మబ్బుల మధ్య ప్రయాణం జీవితాంతం గుర్తుండిపోయే విధంగా అనుభూతిని ఇస్తుంది. ఇక్కడ వ్యూ పాయింట్లు, స్ట్రాబెర్రీ తోటలు, చల్లని వాతావరణం కుటుంబంతో గడపడానికి అద్భుతమైన ప్రదేశంగా నిలుస్తాయి. ఇక రెండో ప్రదేశం కూర్గ్. దీనిని ఇండియాకు స్కాట్లాండ్ అని కూడా పిలుస్తారు. వర్షం పడుతున్న సమయంలో కాఫీ తోటల మధ్య నడుస్తూ ఉండే అనుభూతి మాటల్లో చెప్పలేం. ఎక్కడ చూసినా పచ్చదనం, మబ్బులతో కప్పబడిన కొండలు, చిన్న చిన్న జలపాతాలు, ప్రశాంతవంతమైన ప్రకృతి. నగర జీవితానికి పూర్తిగా భిన్నమైన ప్రపంచంలోకి వెళ్ళిన అనుభూతి కలుగుతోంది. మూడో ప్రదేశం మున్నార్. కేరళలోని ఈ హిల్ స్టేషన్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. టీ తోటలు, చల్లని గాలి, పర్వతాల మధ్య మేఘాలు, ఉదయం పొగమంచు ఇవన్నీ కలిసి ఒక సినిమా సెట్లో ఉన్నామా అనే భావాన్ని కలిగిస్తాయి. ప్రకృతి ఫోటోగ్రఫీ అంటే ఇష్టపడే వారికి స్వర్గం అని చెప్పవచ్చు. నాలుగో ప్రదేశం మేఘాలయ. ముఖ్యంగా చిరపుంజు మరియు పరిసర ప్రాంతాలు ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతంలో ఇది ఒకటి. వర్షాకాలంలో ప్రతి కొండ నుంచి నీటి ధరలు కురుస్తూ కనిపిస్తూ ఉంటాయి. లివింగ్ టూర్ బ్రిడ్జ్లు, లోతైన లోయలు, అద్భుతమైన జలపాతాలు, మేఘాల మధ్య ప్రయాణం ఇవన్నీ కలిపిది భారతదేశంలోనే అత్యంత అందమైన మాన్సూన్ డెస్టినేషన్ గా నిలుస్తోంది. ఐదో ప్రదేశం వాలీ ఆఫ్ ఫ్లవర్స్. ఉత్తరాఖండ్లోని ప్రాంతం వర్షాకాలంలో రంగురంగుల పూలతో నిండిపోతుంది. ప్రకృతి తన రంగుల పండుగను ఇక్కడ జరుపుకుంటుంది. వేలాది రకాల అడవి పూలు ఒకేసారి వికసించడం చూడడం జీవితంలో ఒకసారైనా అనుభవించాల్సిన విషయం. ఆరవ ప్రదేశం అరకులోయ. తెలుగు రాష్ట్రాలకు ఎంతో దగ్గరగా ఉన్న ఈ అందమైన ప్రాంతం వర్షాకాలంలో మరింత అందంగా మారుతుంది. బొర్ర గుహలు, కాఫీ తోటలు, చల్లని వాతావరణం, రైల్వే ప్రయాణం ప్రతి మలుపుకు కొత్త దృశ్యాన్ని చూపిస్తోంది. తక్కువ బడ్జెట్లో అద్భుతమైన ట్రిప్ ప్లాన్ చేయాలనుకునే వారికి అరకు ఒక అద్భుతమైన ఎంపిక. ఏడో ప్రదేశం లోనావాలా. ముంబైకి దగ్గరలో ఉండే ఈ ప్రాంతం వర్షాకాలంలో పర్యాటకులతో కిటకిటలాడిపోతోంది. కొండల మధ్య పొగమంచు, అనేక జలపాతాలు, ట్రెక్కింగ్ మార్గాలు, ప్రకృతి అందాలు ప్రతి ఏడాది లక్షలాది మంది పర్యాటకులను ఆకర్షిస్తూ ఉంటాయి. ఎనిమిదో ప్రదేశం సిక్కింలోని పెల్లింగ్. మంచుతో కప్పబడిన పర్వతాల నేపథ్యం, పచ్చని అడవులు, బౌద్ధ మఠాలు, మబ్బుల మధ్య ప్రయాణం, యూరప్లోని ఆల్ప్స్ పర్వతాలను తలపించే దృశ్యాలు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. తొమ్మిదో ప్రదేశం హిమాచల్ ప్రదేశ్లోని ఖజ్జియార్. దీనిని మినీ స్విట్జర్లాండ్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమవుతోంది. విశాలమైన పచ్చిక బయళ్ళు, మధ్యలో అందమైన సరస్సు, చుట్టూ దేవదారు అడవులు, ప్రశాంతవంతమైన వాతావరణం నిజంగా ఒక యూరోపియన్ గ్రామంలో ఉన్న అనుభూతిని కలిగిస్తోంది. ఇక చివరిగా 10వ ప్రదేశం కాశ్మీర్లోని గుల్మార్గ్. శీతాకాలంలో మంచుతో ఆకట్టుకునే ఈ ప్రాంతం వర్షాకాలంలో పూర్తిగా పచ్చని స్వర్గధామంగా మారుతుంది. పూలతో నిండిన మైదానాలు, ఎత్తైన పర్వతాలు, కేబుల్ కార్ ప్రయాణం, ప్రకృతి అందాలు జీవితంలో ఒకసారైనా చూడాల్సిన ప్రదేశాలు ఇది తప్పకుండా ఉంటుంది. ఫ్రెండ్స్, ఒక విషయం మాత్రం ఎప్పుడు గుర్తుంచుకోండి, వర్షాకాలంలో ప్రయాణం ప్లాన్ చేసేటప్పుడు
వాతావరణ పరిస్థితులు తప్పనిసరిగా తెలుసుకోవాలి. భారీ వర్షాలు, కొండ చర్యలు విరిగిపడే ప్రాంతాలు, రోడ్ల పరిస్థితి, స్థానిక అధికారుల సూచనలు తప్పకుండా పాటించాలి. సరైన దుస్తులు, రెయిన్ కోట్, అవసరమైన మందులు, ఫస్ట్ ఎయిడ్ కిట్ వెంట తీసుకువెళ్ళాలి. ప్రకృతిని ఆస్వాదించాలి కానీ ప్రమాదాల్ని ఆస్వాదించకూడదు. మొత్తానికి యూరప్ అందాలను చూడాలంటే లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మన భారతదేశంలో ప్రకృతి సృష్టించిన ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. వాటిలో చాలా వరకు వర్షాకాలంలోనే తమ అసలైన అందాన్ని ప్రదర్శిస్తాయి. ఈ మాన్సూన్ సీజన్లో కుటుంబంతో కానీ స్నేహితులతో కానీ ఒక మంచి ట్రిప్ ప్లాన్ చేస్తే జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలు మీ సొంతం అవుతాయి. మీరు ప్రకృతిని ప్రేమించే వారైతే ఈ ప్రదేశాల్లో కనీసం ఒకదాన్నైనా తప్పకుండా మీ ట్రావెల్ లిస్ట్లో చేర్చండి. మరి ఈ 10 ప్రదేశాల్లో మీకు బాగా నచ్చింది ఏది? మీరు ఇప్పటికే వెళ్ళిన ప్రదేశం ఏది? కామెంట్ తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ట్రావెల్ వీడియోలు, భారతదేశంలోని అద్భుతమైన పర్యాటక ప్రాంతాలు, బడ్జెట్ ట్రిప్స్, హిడెన్ డెస్టినేషన్ గురించి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.